హలో అందరికీ. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్లోని వాటర్ అంతా బయటికి వస్తుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు కలుపుకోవాలి. లేదంటే పచ్చడి అనేది పాడవుతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చికెన్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మరీ మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసుకొని ఉప్పు అంతా కరిగిపోయే వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత నురగ పైకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పచ్చడి చల్లగా అయ్యాక ఇందులో స్మాల్ సైజ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క అనేది గట్టిగా ఉండి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది 5 to 6 months వరకు నిల్వ ఉంటుంది. దీన్ని గాజు సీసాలో కానీ మడతబాన్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.